హలో అండి. మనం వారికోజ్ వెయిన్స్ ఒక చాలా కామన్ డిజీజ్ అని తెలుసుకున్నాము. వారికోజ్ వెయిన్స్ ఒక కాస్మెటిక్ ప్రాబ్లం కాదు, ఒక మెడికల్ డిజీజ్ అని తెలుసుకున్నాము. వారికోజ్ వెయిన్స్కి మనం ఇప్పుడు సర్జరీ కాకుండా ఎండోవీనస్ లేజర్ ప్రొసీజర్ చేస్తున్నాము. ఎండోవీనస్ లేజర్ ప్రొసీజర్ అంటే ఒక చిన్న సూది ద్వారా మనము ఈ లేజర్ కానీ లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ కానీ పంపించేసి ఆ చెడిపోయిన రక్తనాళాలన్నింటినీ కాల్చేసి బయటకు వస్తున్నాము. సో ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో మనం వెళ్ళి ఈ ప్రొసీజర్ ఎంత చిన్న సూది ద్వారా చేస్తామనేది చూస్తే కనుక ప్రొసీజర్ చేయించుకోనికి చాలా ఈజీగా ఉంటుంది అని తెలిసిపోతుంది. ఈరోజు మనము వారికోజ్ వీన్స్ అనే వెరీ కామన్ డిజీజ్, మనకు చాలామంది కాళ్ళల్లో మనకు రక్తనాళాలు ఉబ్బి ఉండడము, కాళ్ళ చర్మం కలర్ చేంజ్ అవ్వడము, కాళ్ళ మీద పుండ్లు పుట్టడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో పేషెంట్స్ మన దీన్ని ఒక కాస్మెటిక్ డిసీజ్ అనుకొని సర్జరీని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ ఎంత సులువుగా ఒక చిన్న సూది ద్వారా, ఇంత చిన్న సన్న సూది ద్వారా ఎంత సులువుగా చేస్తామనేది చూపెడుతున్నాం. సో ఒక చిన్న పంక్చర్ చేసేసి మనం ఒకసారి ఆ చెడిపోయిన రక్తనాళాలలో వెళ్తే దాని తర్వాత దానిలో లేజర్ పంపించేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది చాలా సన్నగా ఇంత సన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి వాళ్ళకి ప్రొసీజర్ అయిపోయాక ఎక్కడి నుంచి ప్రొసీజర్ అయ్యిందో కూడా వేరుపడదండి. ఇది మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ అండి. మనం ఈ చెడిపోయిన రక్తనాళానికి ఇప్పుడు యాక్సెస్ షీట్లో నుంచి మనం ఇది పంపిస్తున్నాం. చాలామంది అడుగుతారు, ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ మరి వేరే డాక్టర్స్ అందరూ చేస్తారండి, మరి మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి. మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారండి మమ్మల్ని. ఈ ప్రొసీజర్ అనేది మనము ఈ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ చెడిపోయిన రక్తనాళాలన్నిటినీ మనం ఫైండ్ చేసి ఈ లేజర్ ద్వారా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కాల్చుకుంటూ వస్తాం. రిజల్ట్స్ అనేది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఏదన్నా ఏజ్ ఉందా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇంత ముందుకు మనకు ఇలాంటి డిసీజ్ ఓన్లీ ఓల్డ్ పేషెంట్స్ మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు మనకు యంగ్ పేషెంట్స్ కూడా చాలామందికి చూస్తున్నాం ఈ డిసీజ్. అందరికీ సూటబుల్ ఇది. సో ఇది ట్యూమిసెంట్ అండి. ట్యూమిసెంట్ అంటే మనకు ఆ వీన్ చుట్టూ ఒక వాటర్ ప్లస్ కొన్ని వేరే కెమికల్స్ కలిపేసి దానిలో మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ వీన్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయ్యి ఈ వేడిని వేరే దానికి మజిల్స్కి కానీ నర్వ్స్ కానీ దేనికి రాకుండా చూస్తామండి. అందుకనే ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. సార్ చాలా మంది సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు, అయిపోయిన తర్వాత చాలా పెయిన్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది కీళ్ళకి సంబంధించిన సర్జరీస్ అయితే చేయించుకోరు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? దీన్ని డే కేర్ ట్రీట్మెంట్ అంటాం. డే కేర్ అంటే పేషెంట్ మార్నింగ్ వాకింగ్గా వస్తారు, ప్రొసీజర్ చేశాక మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు అంటే దానిలో పెయిన్ లేకుండా వాళ్ళు నడవగలుగుతారు అనే దాన్ని మనము డే కేర్ అంటాం. సో అంత సునాయాసంగా చిన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి పెయిన్ అనే కాంపోనెంట్ చాలా తక్కువ ఉంటుందండి. ఒక 2-3 డేస్ దాకా మైల్డ్గా సెన్సిటివిటీ అంటే మనం ముట్టుకుంటే పెయిన్ లాగా ఉంటుంది. దానికి మనము పెయిన్ కిల్లర్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవన్నీ ఇస్తాము. ఆ 5 డేస్ తర్వాత వాళ్ళు చేసుకునే పనులు కానివ్వండి అన్నీ చేసుకోవచ్చండి. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ స్పెషాలిటీ ఏంటిదంటే ఒక ప్రోబ్ ఎండ్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లేజర్లో మనము 800 డిగ్రీస్ దాకా యూస్ చేస్తాం వెయిన్ కాలవడానికి. సో 800 డిగ్రీస్ యూస్ చేసినప్పుడు వేరే స్ట్రక్చర్స్కి కూడా వేడి తాకడం అనేది చాలా కామన్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో 120 డిగ్రీస్ మాత్రమే యూస్ చేస్తారు. కానీ ఇక్కడికి వస్తే మేవెన్లో ఏ పేషెంట్కి ఏది సూటబులో, ఏదైతే పేషెంట్కి మంచి అవుతుందో ఆ మెషిన్ ద్వారానే చేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. అన్నిట్లో 98% కంటే ఎక్కువ రిజల్ట్ రావడం, సక్సెస్ రేట్ రావడం అనేది మా ప్రఖ్యాత. చూడండి అబ్లేషన్ ఎంత సునాయాసంగా చేస్తామో చూడండి. స్పెషాలిటీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండి. ఇక్కడ చూడండి 7 సెంటీమీటర్స్ ఒక్కొక్క దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి మనము 7 సెంటీమీటర్స్ లాగుతాం కాబట్టి చాలా ఫాస్ట్గా ప్రొసీజర్ అయిపోతుందండి. ఒక చిన్న పంక్చర్ ద్వారా మనం ప్రొసీజర్ చేసాం కాబట్టి హీలింగ్ అనేది టైం ఉండదు, దానికి రికవరీ టైం అనేది అసలు చాలా మినిమం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది చాలా మినిమం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే నేను 15 నిమిషాలలో ప్రొసీజర్ చేసేసాను, హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ చేశాను. చాలా తప్పండి. సో దీనికి మినిమం మనకు 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఈచ్ లెగ్కి పడుతుందండి. లేదు త్వరగా చేయాలి అంటే అది కుదరదు, అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. సో మనకు వారికోజ్ వీన్స్ ఉన్నాయేమో అని డౌట్ వస్తే కనుక ఒక సింపుల్ ఈ కలర్ డాప్లర్లో మనం ఒకసారి చూసుకుంటే వారికోజ్ వీన్స్ ఉన్నాయా లేదా అనేది 100%గా మనం చెప్పవచ్చు. చూడండి ప్రొసీజర్ అయిపోయాక మనము ఒక చిన్న పట్టీ ద్వారా మనం ఆ పంక్చర్ని సీల్ చేసేసాము.
మనకు కట్ కానివ్వండి, లేకపోతే కాళ్ళ మీద రక్తం కానివ్వండి, ఏది లేకుండా సునాయాసంగా ఒక కాల్ని మనం ఫినిష్ చేసాం. ఇప్పుడు ఇంకో కాల్ చేస్తాం. కానీ ఇంత చిన్న పంక్చర్ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి 2 కాళ్ళు ఒకటేసారి చేసుకోవచ్చు. అండ్ వెరీ ఈజీ రికవరీ కాబట్టి మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ అనగానే అండ్ ఈ మధ్య టెక్నాలజీ పెరిగిందనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనం చూపెట్టేది ఏదమ్మా, మనకు సర్జరీ అంటే భయపడకూడదు. ఇది మనము ఎండోవినస్ లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, ఇంత సునాయాసంగా చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఈ ప్రొసీజర్ ఎంత ఈజీగా అని. చేసేటప్పుడు పేషెంట్ మంచిగా పడుకొని ఉంటారు. మనం ఇలా ప్రొసీజర్ చేసే పెయిన్ కూడా పేషెంట్కి ఏం తెలియదండి. అండ్ లేసాక కూడా పేషెంట్కి పెయిన్ లాంటిది ఏమి ఉండదు. అదే రోజు నడుస్తారు కాబట్టి పేషెంట్కి సెన్సిటివిటీ అంటే ముట్టుకుంటే కొంచెం కమిలినట్టు ఉంటుంది తప్ప పెయిన్ అనేది చాలా తక్కువ కాంపనెంట్ అండి. డాక్టర్, ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కీళ్ళ నొప్పులు కానివ్వండి, వారికోస్ వీన్స్ కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా డాక్టర్? మనకు ప్రొసీజర్ ఒకసారి అయ్యాక కొన్ని జాగ్రత్తలు చెప్తామండి. ఆ జాగ్రత్తలు పాటిస్తే కనుక మళ్ళీ పెయిన్ రావడం అనేది జరగదు. చూసారు కదండి, ఇప్పుడు 2 కాళ్ళు మనం ఇంత ఈజీగా చేసేసాము. ఒక 4 పంక్చర్స్లో 2 కాళ్ళు చేసేసాం. మనకు మెయిన్ ఇప్పుడు ఫస్ట్ అబ్లేషన్, మన సూపర్ఫిషియల్ వీన్స్ అబ్లేషన్ అయ్యాక తర్వాత ఇంకేమన్నా పర్ఫరేటర్స్ ఉన్నాయా, దాని తర్వాత వారికోసిటీస్ ఉన్నాయా, పర్ఫరేటర్స్ ఉంటే దాన్ని కూడా అబ్లేట్ చేయడం, తర్వాత వారికోసిటీస్ ఉంటే ఫోమ్ స్క్లెరోథెరపీ చేయడం. ఇవన్నీ 3 కాంబినేషన్ చేస్తేనే మనకు సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. డాక్టర్, ఏదైనా సర్జరీ చేసుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అన్ని పైసలు మా దగ్గర లేవు, అంత కాస్ట్ మేము పెట్టలేము అని చెప్పేసి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవ్వచ్చు సార్? మనకు మేవెన్లో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, మేవెన్ ఈ మిషన్స్ అన్నీ చూస్తున్నారు, ఇవన్నీ మిషన్స్ మేవెన్ స్వంతవి. మీకు బయటకు వెళ్తే కనుక చాలామంది రెంట్లో తీసుకొని చేయడం వల్ల రేట్ అనేది వాళ్ళకి రెంట్ వాళ్ళకి పే చేయడము, తర్వాత ప్రోబ్కి పే చేయడము, తర్వాత ఇవన్నీ పే చేసేసరికి వాళ్ళకి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. బట్ మేవెన్లో మన పేషెంట్ పరిస్థితి బట్టి, అంటే ఫార్మర్స్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి బట్టి మనము తక్కువ ఎక్కువ చేసుకొని పేషెంట్కి ప్రొసీజర్ అవసరము అన్నప్పుడు మేము చాలా సహాయం చేసి వాళ్ళకి వెనుకకు పోకుండా, అంటే ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పేషెంట్కి ప్రొసీజర్ అవసరం ఉన్నా కానీ వెనుకకు పోవడం అనేది ఇక్కడ ఎప్పుడూ జరగలేదండి. సో పేషెంట్ని బట్టి మేము వాళ్ళకి ఎంత పాసిబుల్ అవుతుందో అంత పాసిబుల్ తక్కువ చేస్తున్నాం. మీరు ఈ రెడ్ డాట్ చూస్తున్నారు కదా, ఇది లేజర్ మెషిన్ అండి. ఎండోవినస్ లేజర్ ప్రోబ్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 800 degrees దాకా పోతుంది వేడి. అంటే మనము వీన్ని లోపల పెట్టినప్పుడు, వీన్ కాలుస్తున్నప్పుడు ఇట్ విల్ గో టు 800 degrees. సో దానిలో డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఆ 800 degrees పోయినప్పుడు పక్కనున్న మజిల్ కానివ్వండి, పక్కనున్న నర్వ్ కానివ్వండి, పక్కనున్న స్కిన్ కానివ్వండి, మనకు ఆ హీట్ బర్న్ అనేది కొంచెం ఉంటుంది. మనం దాని చుట్టూ ట్యూమెస్ అంటే ఇంజెక్ట్ చేసినా కానీ మనకు కొంచెం ఎకిమోసిస్ అంటే రెడ్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. అదే మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్కి వస్తే కనుక ఇది 120 degrees అండి. ఇప్పుడు మీరు మెషిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, 120 degrees పోతుంది వేడి. నర్వ్స్ కానివ్వండి, పక్కనున్న స్కిన్ కానివ్వండి, ఏ హామ్ కాకుండా మనం ప్రొసీజర్ చేయొచ్చు. ఇప్పుడే చెప్పాను, తక్కువ హీట్లో సేమ్ అబ్లేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది సుపీరియర్ ఉంటుంది. అందరూ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇంకా ఉంటే కనుక మేవెన్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఎండోవీనస్ మైక్రోవేవ్ అబ్లేషన్ అండి. ఈ మెషిన్ చూస్తున్నారు కదా మీరు, మైక్రోవేవ్ అబ్లేషన్ మెషిన్ ఇది. సో ఈ ప్రోబ్ అనేది మైక్రోవేవ్ అబ్లేషన్, ఈ యాక్టివ్ టిప్ అనేది ఫ్యూ mm ఉంటుంది. ఇది 80 degrees సరిపోతుంది దీనికి. 80 degreesలో ఇవన్నీ చేసే పనులు చేస్తుంది కాబట్టి మనకు ఎకిమోసిస్ కానివ్వండి, నర్వ్ డ్యామేజ్ కానివ్వండి, స్కిన్ డ్యామేజ్ కానివ్వండి చాలా తక్కువగా అవుతుంది. ఎండోవినస్ లేజర్ కానివ్వండి, ఎండోవినస్ మైక్రోవేవ్ కానివ్వండి, ఎండోవినస్ రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, అన్ని మిషన్స్ స్వంతగా కలిగి ఉన్న ఏకైక క్లినిక్ మేవెన్ క్లినిక్ సెంటర్ అండి. అంతా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ద్వారానే అవుతుంది ప్రొసీజర్. చాలా 15-20 years నుంచి మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్. సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మీరే ఈజీగా చెప్పవచ్చు. సో మేవెన్లో మీకు అన్ని మెషిన్స్ అవైలబుల్ ఉంటాయని చెప్తున్నానండి. ఇంతకుముందుకు మనము ఇప్పుడు అబ్లేషన్ అంటే మెయిన్ సూపర్ఫిషియల్ వీన్స్ని మనము అబ్లేషన్ ద్వారా తీసేస్తామండి. దాని తర్వాత మనము ఫోమ్ స్క్లీరోథెరపీ అంటే సెట్రాల్ స్క్లీరోజెంట్ ఏజెంట్ని మనం ఎయిర్ తోటి మిక్స్ చేసి ఇలా కలుపుతాం. దాన్ని ఒక ఫోమ్ లాగా తయారు చేసి దాన్ని వీన్లో వేస్తాము. వీన్లో వేసినప్పుడు ఆ సూపర్ఫిషియల్ వారికోజ్ వీన్స్ మన కాళ్ళ మీద ఉబ్బినట్టు కనబడతాయి కదండి, దాన్ని లేజర్ ద్వారా మనం కాల్చలేము, అంటే దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కాల్చలేము, ఎందుకంటే బయటికే ఉంటాయి కాబట్టి
మనం లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ వాడితే స్కిన్ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా మనం ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ వల్ల దాన్ని తీసేస్తామండి. చూస్తున్నారు కదా, ఇలా 20 times కలిపేసి మీరు వైట్, ఇంతకుముందుకు లిక్విడ్ ఉండేది, ఇప్పుడు ఫోమ్ లాగా తయారైంది. ఈ ఫోమ్ని మనం వారికోజ్ వీన్స్లో ఇంజెక్ట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో ఆ వారికోజ్ వీన్స్ అనే వాల్స్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ వీన్స్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యేటట్టు చేస్తాయండి. ఈ ఫోమ్ మనం పంపించడానికి ఈ చిన్న బటర్ఫ్లై నీడిల్ అండి, ఇది 22 gauge. అంటే 22 gauge అంటే చాలా సన్నని ఇంజెక్షన్ ఇది. సో ఆ 22 gauge ద్వారా ఈ ఫోమ్ని మనము ఇంజెక్ట్ చేస్తాం. ఈ అంత ప్రొసీజర్ మీకు చెప్పినట్టు డాప్లర్ గైడెడ్ ఉంటుందండి. సో డాప్లర్లో మనం చూసుకుంటూ చెడిపోయిన రక్తనాళం ఎక్కడుందో కనుక్కొని దానిలో మాత్రమే చేస్తాము. సో అందుకని ప్రొసీజర్ చేసే డాక్టర్కి డాప్లర్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు ఆ సూపర్ఫిషియల్ వారికోజ్ వీన్స్ అనేవి అన్నీ మనకు ఇమీడియట్గా పోవడం అనేది జరుగుతుందండి. సో ఎండోవినస్ లేజర్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ మైక్రోవేవ్ అబ్లేషన్తో పాటు మనం ఫోమ్ స్క్లియోథెరపీ కూడా ఇన్ కాంబినేషన్ చేస్తాం. చేసినప్పుడే మనకు రిజల్ట్స్ అనేది బాగా వస్తాయి. సో ఇందాక మనం ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అంతా చూసాం కదా, వారికోస్ వీన్ లేజర్ సర్జరీ. అయితే దానికి సంబంధించిన పేషెంట్ అయితే మనతో పాటు ఉన్నారు. జస్ట్ 1/2 hour to 1.5 hour అయింది సర్జరీ అంతా కంప్లీట్ అయిపోయి. తను చకచకా నడిచేస్తూ ఉన్నారు. ఎలా ఉంది, లెగ్స్ ఎలా ఉన్నాయి, సో పెయిన్ ఉందా లేదా అనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. కాళ్ళలో నొప్పులు ఉన్నాయా ఏమైనా? నొప్పులు ఏం లేవండి. నేను ఈరోజు వచ్చిన ఈ హాస్పిటల్కు, మాది కరీంనగర్ జిల్లా. నేను వచ్చినాక 2 గంటల తర్వాత నాకు ఆపరేషన్ సర్జరీ చేశారు. బాగానే జరిగింది. నేను ఇప్పుడు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగినా, నడిచినా, లేసే కాళ్ళు అయితే మంచిగా నడవగలుగుతున్నాడు కూడా. నడవగలుగుతున్నాను నేను. అట్లా మనము చూసుకోవచ్చు, హ్యాపీ పేషెంట్స్ అంటూ ఉంటాం కదా, మావిన్లో వాళ్ళది ప్రూవ్ చేస్తున్నారు. ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం సర్జరీ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి అడుగుతున్నాను, సార్ పెయిన్ వస్తుందా, పెయిన్ వస్తుందా అంటే లేదు, అసలు పెయిన్ అనేది రాదు. అండ్ అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 1 hourలో ఖచ్చితంగా నడిచేస్తారని అయితే చెప్పారు. నేను ఫస్ట్ అది నేను కూడా నమ్మలేదు, కానీ నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 1 hourలోనే దాన్ని నడవడమే జరిగింది. పెయిన్ కూడా లేదు. సో సర్జరీస్కి సంబంధించి, లెగ్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మావిన్కి ఒకసారి టెస్ట్ చేయడానికి రండి. సో తనకైతే మోకాళ్ళకి సంబంధించిన నొప్పులు ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే వారికోస్ వీన్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని తెలిసిందంట. సో ఇలా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మావిన్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి.